హలో గాయ్స్, వెల్కమ్ టు స్వాతిక డిజైనర్. పంజాబీ డ్రెస్ ఎలా కట్స్ వేయాలో, నీట్గా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలో చూపిస్తున్నానండి. కట్స్లో ఏంటంటే ఒక చిన్న టిప్ ఉందండి. అది కనుక చేశారంటే పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ 1 ఇంచ్తో కుట్లు అయితే సైడ్ కుట్లు అయితే వేసేసుకున్నానండి. నెక్స్ట్ సైడ్ కుట్స్ ఎలా వేయాలో మనం కటింగ్ చేసుకునేటప్పుడే ప్రాపర్గా కట్ చేసుకుంటే కట్స్ బాగా వస్తాయండి. చూసారా, 1.5 ఇంచ్ అనమాట అలా మడుస్తాము. మడిచి నీట్గా ఫినిషింగ్ లాగుతూ కుట్టాలి. ఫస్ట్ అంచులు కుట్టుకోకూడదండి. సైడ్ కట్స్ వేసాక లాస్ట్లో అంచులు కుట్టుకోవాలి. ఎందుకంటే సైడ్ కుట్స్ వేసేటప్పుడు ఎగుడు దిగుడు వస్తాయి కదండి, అట్లా అవి రాకుండా లాస్ట్లో కుట్లు వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది పంజాబీ డ్రెస్. చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో, అలా పట్టుకొని లాగి మరీ సైడ్ కట్స్ వేయాలండి. చూసారు కదా, సర్దుకుంటూ నిదానంగా లాగి పట్టుకొని వేయాలి. ఎందుకంటే లాగి పట్టుకున్నప్పుడు ఏంటంటే కుట్టు నీట్గా ఫినిషింగ్ బాగా వస్తుందండి. చూసారు కదా ఎలా నీట్ ఫినిషింగ్ వస్తుందో. ఆ పంజాబీ డ్రెస్ అయితే ముందర ఫ్రంట్ వర్క్ ఇచ్చారండి, వెనకాల ఏం లేదు. వెనకాల అయితే మడిచి కుట్టాలి. నేను లాస్ట్లో చూపిస్తాను ఎలా కుట్టాలో. చూసారు కదా, అక్కడ 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, అక్కడ కరెక్ట్గా కట్స్ మడుచుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా, మడుచుకోవాలి. అక్కడ కొంచెం ప్రాపర్గా సర్దుకొని మడుచుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనం కుట్టేటప్పుడు అండి చాలా నీట్గా సర్దుకుంటూ కుడితే ఆ కట్స్ సూపర్గా వస్తాయండి. కటింగ్లో కూడా ఎగుడు దిగుడుగా ఉంటాయి. అంటే మనం క్రాస్గా కట్ చేయడము, ఇంకా ఎలాగో కట్ చేయడం వల్ల కూడా కొంచెం ప్రాపర్గా రాదు ఫినిషింగ్. చూసి కుట్టండి. కొంచెం నీట్ ఫినిషింగ్ రావాలంటే సర్దుకుంటూ నిదానంగా, టైం అయినా పర్లేదండి, నిదానంగా సర్దుకుంటూ కుట్టాలి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు కొంచెం తేలిగ్గా అనిపించవచ్చు, కానీ టైం తీసుకుంటుందండి. ఏదైనా టైం తీసుకుంటుంది కదా, మనం నీట్ ఫినిషింగ్ ఇవ్వాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. చూసారు కదా, నేను లాగుతూ అట్లాగా ఖచ్చితంగా లాగి కుట్లు వేశారంటే ఫినిషింగ్ వస్తుందండి. లేదంటే కుచ్చుగా పడతాయి కొన్ని మిషన్స్. అందుకని ప్రతిదీ లాగి కుట్టు వేసామంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఫినిషింగ్ ఇస్తేనే కదండి కస్టమర్ సాటిస్ఫై అయ్యేది. చూసారు కదా, నీట్ ఫినిషింగ్ లాక్కుంటాను. చూసారు కదా, అడుగులో కూడా నాకు కొంచెం ఎక్కువ కట్ చేశాను అనమాట. అందుకు కొంచెం సర్దుకొని కుట్టాను. ఇప్పుడు చూడండి కట్స్ ఎలా కుట్టాను నీట్గా. చూసారు కదా, బ్యాక్ అట్లాగా ఎగుడు దిగుడుగా వస్తుంది. అందుకే ఇప్పుడు బ్యాక్ ఇట్లా మడిచామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లా కట్స్ ఇచ్చేటప్పుడు అంటే ఎగుడు దిగుడుగా వస్తుంది. నేను ఫస్ట్ కింద వేసేసి తర్వాత కట్స్ ఇచ్చేదాన్నండి. అట్లా కాకుండా కట్స్ ఇచ్చేసి తర్వాత లాస్ట్లో అంచులు కుట్టుకుంటే బాగుంటుంది. ఫ్రంట్ అయితే వర్క్ వచ్చేసిందండి, అందుకే నేను ఫ్రంట్ ముందే మడిచి కుట్టేశాను. బ్యాక్ అయితే మనం ఇంకా కట్స్ అయిపోయాక మడిచి కుట్టుకున్నాను. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.